నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి చోదక శక్తిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో గడువులోగా పనులన్నీ చకచకా పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయంలో ప్రధాని కార్యాలయం ఇచ్చే తుది షెడ్యూల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఎయిర్పోర్టు టెర్మినల్ బిల్డింగ్, రన్వే, ఏటీసీ టవర్ పనులు 100% పూర్తయ్యాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జూలైల నుంచి మంచి రోజులు ఉన్నాయంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపింది. భోగాపురం విమానాశ్రయంతో పాటు మరిన్ని ప్రాజెక్టులు కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 1-2 రోజుల్లో విమానాశ్రయ ప్రారంభోత్సవ షెడ్యూల్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖలో ఉన్న విమానాశ్రయం నేవీ రక్షణ పరిధిలో ఉండటంతో అంతర్జాతీయ సర్వీసులకు రాత్రి వేళల్లో విమాన రాకపోకలకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా విభజన హామీల్లో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిఎంఆర్ సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. అత్యాధునిక రన్వే, అంతర్జాతీయ కార్గో టెర్మినల్, ఏకకాలంలో 10ల సంఖ్యలో విమానాలు పార్కింగ్ చేసే ఏప్రాన్ సౌకర్యంతో ఈ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్లోబల్ కనెక్టివిటీ వస్తుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న ఫార్మా హబ్లు, ఐటీ కారిడార్లు, ఆక్వా రంగాల్లో ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్టు కార్గో సేవలతో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఇక్కడి ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలవుతుంది. దీనివల్ల వందలాది గ్లోబల్ కంపెనీలు ఉత్తరాంధ్ర వైపు చూసే అవకాశం ఉంది. తద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడి వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎయిర్పోర్టుకు అనుసంధానంగా 16వ నంబర్ జాతీయ రహదారి విశాఖ రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి అందుబాటులోకి రావడంతో కనెక్టివిటీ మరింత పెరగనుంది. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రయాణ సమయం తగ్గించేందుకు ప్రభుత్వం 6 లేన్ల బీచ్ కారిడార్ రహదారి పనులను కూడా వేగవంతం చేసింది. విజయనగరం నుంచి ఇప్పటికే ఉన్న గ్రామీణ రహదారులను విస్తరించి భోగాపురం ప్రధాన రహదారికి అనుసంధానం చేయనున్నారు. ఈ కనెక్టివిటీతో భోగాపురం పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్కు మరింత ఊపురానుంది. అలాగే డెంకాడ, పూసపాటిరేగ, విజయనగరం, గజపతి నగరం వరకు రియల్ ఎస్టేట్ రంగం జోరందుకుంది. విశాఖ, విజయనగరం మధ్య హోటల్ రంగం మరింతగా విస్తరించనుంది.